అది 1990వ సంవత్సరం వేసవికాలం. ఉత్తరప్రదేశ్‌లోని ఆనంద్‌పూర్ అనే చిన్న గ్రామం. అదొక వేరే ప్రపంచంలా ఉండేది. మండుతున్న ఎండలో బంగారు రంగులో మెరిసే గోధుమ పొలాలు, ఊరి మధ్యలో ఉన్న బావి చుట్టూ మట్టి ఇళ్ళు, దుమ్ము రేపే దారుల్లో ఎద్దుల బండ్ల పక్కన వెళ్ళే సైకిళ్ళు కనిపించేవి. అక్కడి ప్రజల జీవితం కాలంతో పాటే సాగిపోయేది. బయట ప్రపంచంతో వాళ్ళకి ఉన్న ఏకైక సంబంధం సర్పంచ్ గారి ఇంట్లో మోగే రేడియో మాత్రమే. అందులో అప్పుడే 'దిల్వాలే దుల్హనియా లే జాయేంగే' పాటలు వస్తున్నాయా? లేదు లేదు. ఆ సినిమా రావడానికి ఇంకా కొన్ని ఏళ్లు పడుతుంది అనుకునేవారు. దానికి బదులుగా సాయంత్రం వేళల్లో రాజ్ కపూర్ పాత సినిమాల పాటలు ఆ ఊరంతా వినిపిస్తూ ఉండేవి. రవి ఒక రైతు బిడ్డ. అతను చాలా దృఢంగా ఉండేవాడు. తక్కువగా మాట్లాడే స్వభావం కలవాడు. పొలంలో కష్టపడి పనిచేయడం వల్ల అతని చేతులు కాయలు కాసి గట్టిగా ఉండేవి. సరుకుల కోసం ప్రతి వారం తన పాత హీరో సైకిల్ మీద పక్కనే ఉన్న టౌన్‌కి వెళ్ళేవాడు. ఎప్పుడో అరుదుగా చూసే సిటీ లైట్స్ వెలుగులను తలుచుకుంటూ కలలు కనేవాడు. పూజ ఆ ఊరి బడిపంతులు గారి అమ్మాయి. ఆమె ఎంతో చురుకైనది. ఎప్పుడూ ఏదో ఒకటి తెలుసుకోవాలనే ఆసక్తితో ఉండేది. ఆమె ఎక్కువగా బడి పనుల్లో సహాయం చేస్తూనో, హ్యాండ్ పంప్ దగ్గర నీళ్లు పట్టుకుంటూనో కనిపించేది. వేరే వాళ్ళ దగ్గర అరువు తెచ్చుకున్న నవలలను, వేప చెట్టు నీడలో కూర్చుని చదవడం అంటే పూజాకి చాలా ఇష్టం. ఆ ఊరు దాటి బయట ప్రపంచం ఎలా ఉంటుందో అని ఆమె ఊహించుకుంటూ ఉండేది. రవి, పూజ తరచుగా ఎదురుపడేవాళ్ళు. బావి దగ్గర, ఊరి పండగల్లో లేదా రవి వాళ్ళ ఇంటికి పాలు పోయడానికి వెళ్ళేప్పుడు. వాళ్ళు మెల్లిగా ఒకరినొకరు చూసి నవ్వుకోవడం మొదలుపెట్టారు. కానీ పద్ధతులు, ఆచారాలు ఎక్కువగా ఉండే ఆ ఊరిలో ప్రేమ గురించి గుసగుసలాడుకోవడమే తప్ప బయటకు గట్టిగా చెప్పుకునే స్వేచ్ఛ ఎవరికీ లేదు. కానీ టెక్నాలజీ రాకతో ఈ కథలో ఒక మలుపు తిరిగింది. ఆ సంవత్సరం ప్రభుత్వం ఆ ఊరిలో మొట్టమొదటి టెలిఫోన్ బూత్ (పీసీఓ) ఏర్పాటు చేసింది. పంచాయతీ ఆఫీస్ ప్రక్కనే ఒక చిన్న గదిలో పాత బ్లాక్ కలర్ ల్యాండ్‌లైన్ ఫోన్‌ని పెట్టారు. అప్పట్లో అది అందరికీ ఒక వింత. ఫోన్ మాట్లాడడం చాలా ఖరీదు. అందుకే కేవలం అత్యవసరాలకు లేదా సిటీలో ఉన్న బంధువులతో మాట్లాడడానికే దాన్ని వాడేవాళ్ళు. కానీ యువతకు మాత్రం ఆ ఫోన్ బూత్ వారిని కలిపే ఒక బ్రిడ్జ్‌లా మారింది.